కార్తీక మాసం వచ్చేసింది కదా. దీపారాధన దేవాలయాల్లో చేసినప్పుడు ఒక దీపం కొండెక్కితే ఆ దీపాన్ని వేరొకరు వెలిగించచ్చా, అంటే ఒకరు వెలిగించిన దీపారాధనని ఒకవేళ కొండెక్కిపోతే ఇంకొకరు వెలిగించచ్చా అని అడుగుతున్నారు. మనకి కార్తీక పురాణంలోనే కనిపిస్తుంది. ఒకరు వెలిగించిన దీపారాధన కొండెక్కితే ఇంకొకరు నిరభ్యంతరంగా వెలిగించవచ్చు, చాలా పుణ్యం కూడా అది. అలాగే వాడిన ప్రమిదని మళ్ళీ వాడచ్చా అని అడుగుతున్నారు. నేను నిన్న కూడా చెప్పాను, వాడిన ప్రమిదని శుభ్రంగా కడిగి మళ్ళీ అందులో దీపారాధన చెయ్యొచ్చు, ఎటువంటి తప్పు లేదు. సరే, మేము ప్రతిరోజు దేవాలయంలో దీపారాధన చేయలేమండి, మాకంత స్తోమత లేదు. అలాగే మేము ఉపవాసం ఉండలేమండి, నదీ స్నానం చేయలేమండి, మేము ఏమీ చేయలేమండి అని అంటే గనక ఒక చిన్న పని చేయండి. కార్తీక మాసంలో మనకి దగ్గరలో ఉన్న శివాలయాలు ఉంటాయి కదా, శివాలయాలు గాని విష్ణు ఆలయాలు గాని, అసలు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయాలలో కార్తీక మాసం దీపారాధన చేస్తూ ఉంటారు కదా. దీపారాధన చేసినప్పుడు ఏం చేస్తారు, అక్కడే చెత్త చెదారం పడేస్తారు, నూనె అంతా కారిపోతూ ఉంటుంది. అలాగే దీపారాధనలు కొన్ని కొండెక్కిపోతూ ఉంటాయి కదా. పని కట్టుకుని పొద్దున్న సాయంత్రం కనీసం ఒక్క పూటైనా సరే శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి అక్కడ చెత్త అంతా తీసేసి శుభ్రం చేసి ఆ నూనె కారిపోతూ ఉంటే శుభ్రంగా తుడిచేసి, అలాగే కొన్ని దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయి, కొండెక్కిపోతున్న దీపాలని మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేయండి. అలా ఈ 30 రోజులు చేసి చూడండి. కొంచెం కూడా స్వార్థం లేకుండా, నేను కాబట్టి చేస్తున్నాను, నాకు ఏదో కోరికతో చేస్తున్నాను, ఇవేమీ కాదు, పక్కన పెట్టేయండి. నాకు ఈ అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు అని ఈ నెల్లాళ్ళు కార్తీక మాసంలో మీరు వదలకుండా, అంటే మీకు అంటుముట్టు వచ్చినప్పుడు తప్ప మిగతా రోజుల్లో వెళ్ళి అక్కడ సేవ చేసి రండి. మార్పు మీరే గమనిస్తారు. మనకి నాయనార్ల కథల్లో కూడా వస్తుంది. ఒక నాయనారికి ఆరోగ్యం బాగుండదు, కడుపు నొప్పి విపరీతంగా వస్తుందన్నమాట. ఆయన గొప్ప సాధకుడు కూడా, కానీ ఏం చేసినా ఆ కడుపు నొప్పి నుంచి ఆయన బయటపడలేకపోతే ఆయన దేవాలయాలు శుభ్రం చేసి అక్కడ ఉన్న చెత్త మొక్కలన్నింటినీ తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు నాటి ఆ మొక్కలకి నీళ్లు పోస్తారు. తెలియకుండానే ఆ కడుపు నొప్పి తగ్గిపోతుంది. అంటే మన కర్మని కరిగించుకోవాలి అంటే ప్రయత్నపూర్వకంగా మనం కొన్ని పనులు చెయ్యాలి. ఈ కార్తీక మాసం అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అసలు ఒక కార్తీక మాసమే కాదు, ప్రతి నిత్యం మనకి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయాల్లో సేవ చేసి వచ్చినట్లయితే ఎన్నో కర్మలని మనం కరిగించుకోవచ్చు. కానీ అదొక్కటే చెయ్యం, ఎందుకంటే కాస్త బద్దకిస్తాం అనమాట, అవన్నీ ఎవడ చేస్తాడు అని. మనం అక్కడికి వెళ్ళేటప్పటికి ఏం చేస్తాం అంటే చీపురు పొట్టి తుడవడానికి కూడా కొంచెం నామోషిగా అనుకుంటాం. ఎందుకు నామోషి పడాలి మనం? భగవంతుడి దగ్గర సేవ చేస్తున్నప్పుడు ఎందుకు నామోషి పడాలి అంటే, ఇప్పుడు ఇది అప్రస్తుతంగానే మీకు ఒక మాట చెప్తాను. మీకు పుట్టపర్తిలో సత్యసాయి ఆర్గనైజేషన్స్, అంటే ఇప్పుడు మళ్ళీ సత్యసాయి ఆర్గనైజేషన్స్ అంతా ఫేక్ అని చెప్పి కింద కామెంట్లు పెట్టేకన్నా అనవసరంగా ఇంకొకళ్ళని మనం నిందించవలసిన అవసరం లేదు. అక్కడ జరుగుతున్న పని గురించి మాత్రమే నేను మీతో చెప్తున్నాను. పెద్ద పెద్ద ఆఫీసర్స్ తెలుసా, ఐఏఎస్ చదివిన వాళ్ళు, ఐపీఎస్ చదివిన వాళ్ళు, ఇంకా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి అక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఒక ఈ సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వాళ్ళు కూడా అంతే స్వచ్ఛందంగా సేవ చేస్తారు. వెళ్ళి వాళ్ళు చేసే సేవకి మనం ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోలేం, అంత సేవ చేస్తారు. దేశం కోసం వాళ్ళు చేస్తున్నారు సేవ. మనం భగవంతుడికి ఎందుకు సేవ చేస్తున్నాం? ఏదో ఉత్తి పుణ్యం చేస్తున్నావా? ఆ పరిసరాలంతా బాగుండడానికి మన కోసమే కదా, మన కర్మ కరగడానికి కోసమే కదా చేస్తున్నాము. కనీసం మన కర్మ కరగాలి అనే ఉద్దేశంతో అయినా సరే దేవాలయాలకు వెళ్ళి స్వచ్ఛందంగా సేవ చేయండి. చేస్తే జీవితంలో ఎంతటి మార్పు వస్తుంది అనేది మీరే చూస్తారు, మీరే అనుభవిస్తారు కూడా దాన్ని. మరి పొద్దున్నే తెల్లవారుజామునే కుదురుతుందండి, మేము పొద్దున్న చేసే ఇచ్చా అని అడుగుతారు. చీకటి పడుతున్నప్పుడు, ఎవరు లేని సమయంలోను, లేదు అంటే మనకి ఎవరు అందుబాటులో లేకుండా పిలిచినా సరే అక్కడ ఎవరు కనిపించట్లేదు అని అనుకోండి, అలాగా వెళ్ళి మేము సేవ చేసాము, మాకు ఇబ్బంది ఎదురైంది అని అనుకోకండి. ఒకవేళ అలాంటి చోట్లకి వెళ్ళవలసి వస్తే ఒక 10 మందితో వెళ్ళండి. మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి దేవాలయాలు శుభ్రం చేసి రండి. మీకు మార్పు రాకపోతే అప్పుడు అడగండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది నేనేం చెప్పట్లేదు, మనకి కర్మ సిద్ధాంతం కూడా ఇదే చెప్తుంది. నువ్వు చెయ్యి, నీ కర్మను కరిగించుకో. నాయనార్ కథలే మనకు ఉదాహరణ ఉన్నాయి. అలాగే కార్తీక మాసంలో ఎన్ని కథల్లోనూ ఇది చెప్తుంది, దేవాలయాలు మీరు శుభ్రం చేసినట్లయితే ఏ ఫలితాన్ని పొందుతారు అనేది.
కాబట్టి ఈ కార్తీక మాసం అంతా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు ప్రయత్నపూర్వకంగా మీరు ఇంట్లో అభిషేకం చేసుకోండి. మీరు ఒకవేళ ఇంట్లో అభిషేకం చేసుకోలేకపోతున్నారు అని అనుకోండి, కనీసం దేవాలయాలకు వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేయించుకోండి. సరే, ఈ నెల రోజులు మీరు రుద్రాభిషేకం చేయించుకోలేకపోయినా కనీసం సోమవారాలు అభిషేకం చేయించుకోండి. పోనీ సోమవారాలు కూడా మీరు చేయించుకోలేకపోతున్నారు అని అనుకోండి, మాస శివరాత్రికి చేయించుకోండి. మీకు మాస శివరాత్రికి చేయించుకోవాలి అని అనుకుంటే నేను పోస్టులు పెడుతూ ఉంటాను కదా, శంకర మఠం తాడేపల్లిగూడెం, అక్కడ వేద ప్రోక్తంగా మీకు అభిషేకం జరుగుతుంది. అక్కడ రుద్రయంత్రం ఉంది. రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటిక లింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. అసలు ఈ మాస శివరాత్రికి జరిగిన ప్రతి అభిషేకాన్ని నేను మన ఛానల్లో పెడుతున్నాను. ఆ మాస శివరాత్రి రోజు మీరు పొద్దున్నే 8:30, 9 గంటలకు చూసినట్లయితే ఆ అభిషేకం యొక్క వీడియో కూడా మీరు చూడొచ్చు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.